హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము డే 2 ట్రిప్ పాండిచ్చేరి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చుండాంబర్ రివర్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నుంచి బోట్ హౌస్ అనమాట. ఏం చేస్తావు? పిల్లలు ఎంజాయ్ చేయరు. ఎవరు నాయడా? ఎందుకు మా ఏడుస్తున్నావు? ఇంత పాటు చుండాంబర్ బోటింగ్ హౌస్కి వెళ్దాం అనుకున్నాం. బట్ లాస్ట్ మినిట్లో కొంచెం ప్లాన్ చేంజ్ అయింది. ఎందుకంటే మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ బోటింగ్ స్టార్ట్ చేశారో లేదో కొంచెం టైం ఉంది కాబట్టి ఫస్ట్ మనకులో వినాయక టెంపుల్ చూసుకొని ఆ తర్వాత ఇంకా దగ్గరలో ఏమైనా విజిటింగ్ ప్లేస్లు ఉంటే అవన్నీ చూసుకొని తర్వాత చుండాంబర్ బోటింగ్ హౌస్కి వెళ్దాము అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనకుల వినాయక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకుల వినాయక టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా జ్యూస్ తాగుతున్నాము. 11:30కి అలా జ్యూస్ తాగుతున్నాం అనమాట. కొంచెం మార్నింగ్ టైమే. చాలా వేడి ఉందండి, చాలా హీట్ ఉంది. అసలు కార్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నా కానీ చాలా వేడిగా తగులుతోంది గాలి అన్నది, అంత వేడి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మార్నింగ్ చుండాంబర్ రివర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అన్నట్టు అనుకున్నాము. ఎందుకంటే అదంతా చూసుకొని రిటర్న్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. అంటే ఆఫ్టర్నూన్ అవుతుంది, చాలా హీట్ ఉంటుంది, పిల్లలు తట్టుకోలేరు అన్నట్టు అనుకున్నాము. బట్ ఎర్లీ మార్నింగే తీసింటారో లేదో అన్నట్టు ఇంకా టెంపుల్కి ఫిక్స్ అయ్యామన్నమాట. కానీ బట్ రాముకి అస్సలు ఇష్టం లేదు డైరెక్ట్ చుండాంబర్ రివర్ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు తన ప్లాను. కానీ కన్విన్స్ చేసి వెళ్ళాము టెంపుల్కి అయితే. టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత లిటరలీ తను ఏమన్నారంటే చూడవలసిన ప్లేసు నిజంగా చాలా బాగుంది, నేను వద్దన్న బలవంతంగా తీసుకొని వెళ్ళినందుకు ఖచ్చితంగా చూడొచ్చు, అంత బాగుంది అని చెప్పారు. అంటే నేను కూడా చూసాను అనమాట, యూట్యూబ్లో అదంతా చూసి ఆ టెంపుల్ ఖచ్చితంగా చూడాలి అన్నట్టు తీసుకొని వెళ్ళాను. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చుండాంబర్ రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. కార్ పార్కింగ్ చేసేసాము. కార్ పార్కింగ్ కూడా మనము టికెట్ తీసుకోవాలి, అలాగే ఎంట్రన్స్ టికెట్ కూడా తీసుకోవాలి. పర్ పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ అనుకుంటా, చిన్నపిల్లలకి ఏం అవసరం లేదు. అలాగే ఇక్కడ బోటింగ్ వెళ్ళడానికి కూడా టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ వచ్చేసి బోటుని బట్టి ఉంటుంది ప్రైస్ కూడా. నాకు తెలిసి స్టార్టింగ్ 350 అనుకుంటా పర్ పర్సన్కి, ఆ తర్వాత 550, 650 అలా ఉన్నాయి. అది బోట్ రేంజ్ని బట్టి ఉంటుంది. ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఇక్కడ నుంచి అంటే చుండాంబర్ రివర్ నుంచి మనల్ని వచ్చేసి ప్యారడైజ్ బీచ్ అనే దగ్గరికి తీసుకెళ్తారు. ఒక 30 to 40 minutes పడుతుంది జర్నీ మొత్తము. చాలా బాగుంది అండ్ చాలా నిదానంగా తీసుకొని వెళ్తారు. మనల్ని బోట్లో తీసుకొని వెళ్ళేటప్పుడు చుండాంబర్ రివర్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తారనమాట. అంటే పొడవు ఎంత ఉంది, లోతు ఎంత ఉంది, చుట్టుపక్కల ఇంకా ఏమేమి చూడవలసిన ప్లేసులు ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా చెప్తూ తీసుకొని వెళ్తారు. 1 time ఎక్స్పీరియన్స్ అండి, చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మేము ఇలా బీచ్ ఏరియాకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ కోసమే మేము పాండిచ్చేరి చూస్ చేసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే టెంపుల్స్కి అలాంటి చోటుకి తీసుకొని వెళ్ళామనుకో పిల్లలు సైలెంట్గా అస్సలు ఉండరు, అల్లరి చేయడము అరవడము ఉంటుంది. గుళ్ళో సైలెంట్గా ఉంటేనే బాగుంటుంది, ప్రశాంతంగా ఉండడానికి వస్తారు చాలామంది. అలాంటి చోట పిల్లలు అరుస్తూ గోల చేస్తూ ఉంటే బాగోదు కదా. ఇలాంటి చోట అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకోసం మేము ఎక్కువగా బీచెస్ ఏరియాని చూస్ చేసుకున్నాం అనమాట. ఎక్కువ ఎక్కడ బీచ్లు ఉన్నాయి, ఏమేమి బాగున్నాయి అన్న చోటుకే తీసుకొని వచ్చామన్నమాట పిల్లల్ని. అండ్ ఇక్కడైతే ఇంకా మేము ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనల్ని వాళ్ళు దించేసి వెళ్ళిపోతారు, మన కోసం ఏం వెయిట్ చేయరు. మనం ఎంత టైం అయినా ఉండొచ్చు, ఎంతసేపు అయినా గడపచ్చు. ఇక్కడ టైం లిమిట్ అంటూ ఏం లేదండి. మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అయినా కానీ ఈ బీచ్లో ఉండొచ్చు.
చాలా చాలా బాగుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలీదు ఎప్పుడు అలలు వస్తాయో తెలీదు. అది కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. ఒక్కసారిగా మనం చేతుల్లో వదిలేస్తే అలలు లోపలికి తీసుకొని వెళ్ళిపోతాయి. చిన్నపిల్లలు కాబట్టి పెద్దవాళ్ళనే ఒక్కొక్కసారి లోపలికి తీసుకొని వెళ్ళిపోతాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లిటరల్లీ పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా అసలు. మేము దాదాపు 3 to 4 hours ఉన్నామన్నమాట ఇక్కడ. అప్పటికి కూడా ఇంకా రిటర్న్ వద్దామంటే రావట్లేదు పిల్లలిద్దరూ. ఇంకా కాసేపు ఉందాము, ఇక్కడే ఉందాం అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము లిటరలీ. మేము మార్నింగ్ 11:30, 12కి అలా వచ్చాము. ఆఫ్టర్నూన్ 3కి అలా రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. చెప్పాను కదా, టైం లిమిట్ అంటూ ఏం లేదు. రిటర్న్ మనం వెళ్ళేటప్పుడు మనం ఏ బోట్లో అయితే ఎక్కామో అదే బోట్లోనే ఎక్కాలి అన్న రూల్ అయితే లేదు. ఏ బోట్ వస్తే అంటే దింపడానికి వస్తారు కదా వేరే వాళ్ళని, చున్నాంబర్ రివర్ నుంచి ఎక్కించుకొని వస్తారు కదా, ఆ వచ్చిన బోటు ఖాళీగా వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళే వాళ్ళని తీసుకొని వెళ్తుంది అనమాట. ఆ బోట్లో మనం ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇది అదే అనేం లేదు. ఇక్కడ ఏంటంటే ఇవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేకపోతే ఎవరైనా స్నానాలు అది చేయడానికి ఒక చిన్న షటర్ లాగా ఏర్పాటు చేశారు. బాయ్స్కి అయితే బయట సైడ్ ఉంది, లేడీస్కి అలా షటర్ లాగా వేశారు. పిల్లలకి నేను కూడా అక్కడే స్నానం చేపించేసి డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అయ్యాము రిటర్న్. చూస్తున్నారు కదా, మేము వచ్చేటప్పుడు చిన్న బోట్లో వచ్చాము, వెళ్ళేటప్పుడు చాలా పెద్దదన్నమాట. దేంట్లో అయినా ఎక్కచ్చు. చాలా చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలు ముఖ్యంగా చాలా ఎంజాయ్ చేశారు. చున్నాంబర్ రివర్ నుంచి డైరెక్ట్ ఇంకా రూమ్కి వచ్చేసాము. ఎక్కడ నిలబడలేదు. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత తిన్నామన్నమాట. తిని కాసేపు రిలాక్స్ అయ్యాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? వైట్ టౌనా? వైట్ టౌన్, సాల్ట్ రాక్ బీచ్ లేదా రాక్ సాల్ట్ బీచ్. రాక్ సాల్ట్ బీచ్. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి మేము వైట్ టౌన్ అండ్ రాక్ సాల్ట్ బీచ్ అండ్ ఆ ఏరియాలు ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేటివి అవన్నీ ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాము. మోస్ట్లీ ఇంకొకటి నేనేం చెప్తానంటే, మార్నింగ్ మేము వినాయక టెంపుల్కి వెళ్ళాం కదా, మోస్ట్లీ మీరు అప్పుడే ఇవన్నీ చూసేసుకోండి. అంటే వైట్ టౌన్, అలాగే ఇంకా దగ్గరలో చాలా ఉన్నాయి. అంటే ఈ అరవిందో ఆశ్రమము, చర్చ్, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ మోస్ట్లీ మీరు అప్పుడే కవరప్ చేయండి. మేమైతే అవన్నీ స్కిప్ చేసేసాము. ఇంకా జస్ట్ ఇప్పుడు వైట్ టౌన్కి వెళ్తున్నాము అండ్ రాక్ సాల్ట్ బీచ్ కవరప్ చేద్దామని వెళ్తున్నాము. వైట్ టౌన్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవన్నీ చూడొచ్చు మీరు. కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాగే మొత్తం సందు సందు ఒకే కలర్లోనే పెయింటింగ్ ఉంటాయి. ఆ స్ట్రక్చరే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ అలా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రాముని పట్టుబట్టి ఇంకా అరవిందో ఆశ్రమం చూద్దాము, ఎంత దూరం వచ్చాం కదా అది కూడా చూద్దాము అంటే ఇంకా సరే అని చెప్పి అరవిందో ఆశ్రమం కూడా చూసేసామన్నమాట. అక్కడ కెమెరా అండ్ ఫోన్స్ అలో లేదు, జస్ట్ చూసుకొని వచ్చేసాము. పర్లేదు, చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఈవినింగ్ టైం కదా, ఇంకా కాఫీ తాగుదామని చెప్పి ఇక్కడికి వచ్చాము. కాఫీ అయితే నిజంగా చాలా బాగుంది. ఏం కాఫీ ఆర్డర్ ఇచ్చావు? కరువుపట్టి. కరువుపట్టి అంటే నల్లబెల్లం. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఈ కాఫీ కూడా బాగుంది. మామూలు దుర్చు. కాఫీ కేఫ్ నుంచి నడుచుకుంటూ ఇంకా డైరెక్ట్ ఈ చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ చర్చి పేరు ఏంటనేది గుర్తుకు రావట్లేదు. బట్ మీరు గూగుల్లో అదంతా సెర్చ్ చేస్తే విజిటింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అంటే అందులో ఖచ్చితంగా ఈ చర్చి పేరు కూడా ఉంటుంది. చాలా బాగుంది. కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి లోపల అదంతా షూట్ చేద్దాం అనుకుంటే ప్రేయర్ జరుగుతుంది. ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నట్టు నేను ఇంకా లోపలికి వెళ్ళి అదంతా షూట్ చేయలేదు. జస్ట్ బయట నుంచి అలా షూట్ చేశాను. చూడండి, లోపలంతా చాలా బాగుంది. ఎప్పుడో 1000 ఏళ్ల కిందట కట్టిన చర్చ్ అంట. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మదర్ తెరిసా గారు ఈ చర్చిని సందర్శించారు అన్నట్టు ఏదో స్టోరీ ఉంది. నాకు ఎగ్జాక్ట్గా ఆ స్టోరీ కూడా తెలీదు. అండ్ ఆ చర్చి నేమ్ కూడా గుర్తుకు రావట్లేదు. ఇంకా అదంతా చూసుకున్న తర్వాత
తర్వాత ఇంకా నడుచుకుంటూ రాక్ సాల్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము కొంచెం రూమ్ నుంచి లేట్గా స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చీకటి పడింది. నేనేం చెప్తానంటే ఈ రాక్ సాల్ట్ బీచ్ దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు కొంచెం తొందరగా స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి చూడాల్సిన ప్లేస్లు. అట్లీస్ట్ ఒక 10 to 12 ప్లేస్లు ఉన్నాయి ఈ దగ్గరలోనే చూడాల్సిన ప్లేస్లు. జస్ట్ వాక్ చేసుకుంటూ మొత్తం అన్నీ కవరప్ చేయొచ్చు. అంటే 1 to 1.5 కిలోమీటర్ ఉంటుంది మొత్తం. మనం హ్యాపీగా బీచ్ని చూసుకుంటూ, అలాగే బీచ్ పక్కనే ఉన్నాయన్నమాట ఈ విజిటింగ్ ప్లేస్లన్నీ. అంటే జిఎస్టీ భవన్ కానీ, బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కానీ ఇలా చాలా ఉన్నాయి. అంటే ఒకప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గుర్తుగా ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ చూడొచ్చు. అలాగే లైట్ హౌస్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. అందువల్ల కొంచెం తొందరగా వస్తే అన్నీ మనం హ్యాపీగా చూసుకోవచ్చు. ఇంకా మేము వచ్చేసరికి కొంచెం చీకటి పడేసరికి ఇంకా రాము అవన్నీ వద్దులే, జస్ట్ ఒక చోట కూర్చొని ప్రశాంతంగా ఆ వ్యూ చూసుకుంటూ కూర్చుందాం అన్నారు. బట్ నేను వినలేదు. మీరు పిల్లల్ని పట్టుకొని కూర్చోండి ఒక చోట, నేను వెళ్ళి అన్నీ షూట్ చేసుకొని వస్తానని చెప్పి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏమేమి ఉన్నాయో అవన్నీ నిదానంగా షూట్ చేసుకుంటూ వచ్చాను. బట్ మీకు చీకటి పడిపోయింది కాబట్టి మేబీ అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. అలాగే ఇది వచ్చేసి లీ కేఫ్, ఇది కూడా ఏదో స్టోరీ ఉంది. అవన్నీ నేను చూశాను కానీ బట్ ఇప్పుడు నాకు గుర్తుకు రావట్లేదు. ఇవన్నీ చూడవలసిన ప్లేస్లే. బట్ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళినప్పుడు లైట్ హౌస్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతోంది, పైకి అలౌ చేయలేదు లైట్ హౌస్లోకి. జస్ట్ బయట నుంచి అలా చూసుకున్నాం అనమాట. జిఎస్టీ భవన్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ నేనైతే షూట్ చేశాను కంప్లీట్గా. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము మార్నింగ్ వెళ్ళాం కదా ప్యారడైజ్ బీచ్ కానీ, అలాగే ముందు నేను ఒక బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, అంటే సెరెనిటీ బీచ్ అని. అక్కడికంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఎక్కువ జనాలు ఉన్నారు. ఎందుకంటే ఇది సిటీలో కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైనా షాపింగ్ అలా చేయాలనుకుంటే చేయొచ్చు, దగ్గరలోనే ఉన్నాయి అన్ని షాపింగ్ చేయడానికి కూడా. చాలా చాలా బాగుంది. మనకు తెలియకుండానే టైం అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే కొత్త వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూనే మనకు తెలియకుండానే టైం అనేది అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బీచ్ వ్యూ ఉన్న రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు బీచ్ వ్యూ రూమ్స్ కూడా తీసుకోవచ్చు. అంతేనండి, మేము చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట, తినుకుంటూ వెళ్ళాలని చెప్పి. ఈ వ్లాగ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్ అండి, గుడ్ నైట్.